బేసిక్ గా. వీళ్ళు చెప్తే ఓటు ఉంచేదేం కాదు అది. కాబట్టి ఇష్యూ ఏం కాదు, వాస్తవంగా ఈ తేడా వస్తుందనే భయంతోనే ఆపారంతే. కానీ ఇప్పుడే చేయలేని వాళ్ళు రేపు పొద్దున కూడా ఇంక వెళ్తారా సార్ జనాలు? అదే నేను చెప్తున్నా, తల్లికి వందనం డబ్బులు పడతాయి కదా, అట్లాగే వీళ్ళ రైతుల డబ్బులు ఎట్లా వేస్తున్నారు కదా ఇప్పుడు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలనేది అనుకుంటున్నారట. ఇదంతా పడ్డాకి వెళ్తే, సంతోషంలో ఉన్నప్పుడు వెళ్తే గనక ఒక తృప్తి ఉంటది కదా బేసిక్ గా. మూడు పార్టీల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల కూడా వీళ్ళు పెడతానన్న సభలు వాయిదా పడ్డాయా ఒక రకంగా? నేను అట్లా అనుకోవట్లేదు. బేసిక్ గా అంత టైం వేస్ట్ ఎందుకులే అనుకుని ఉంటారు, ముందు అని ఉంటారు ఎవరో ఒకరు. అన్ని సభలు అవసరమా అని రెండో వాళ్ళు అని ఉంటారు. ఫస్ట్ అంటే ఒక సభ పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ వివాదం వచ్చింది, కాపుల నుంచి వివాదాలు రావడం, కృష్ణలంక కేసు ఇష్యూ రావడం, పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ జరిగినాయి. దాంతో మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. లేదంటే బేసిక్ గా ఏమైపోతుందంటే, ఇప్పుడు బాబు గారు రోజు ఏదో ఒక సభలో లేకపోతే ఆయనకు ఇది ఉండదు మనసు. ఆయన మాట్లాడాలి, రోజుకు ఒక గంటన్నర మాట్లాడాలి. అది ఫోన్ కాన్ఫరెన్సా, టెలికాన్ఫరెన్సా, వీడియో కాన్ఫరెన్సా, లేకపోతే కనుక బహిరంగ సభ. ఇప్పుడు అవి నడిచి మళ్ళీ ఈ సభలో ఇంకా కొత్తగా మాట్లాడేది ఏముంటది? గ్యాదరింగ్ తప్ప, గ్యాదరింగ్ మళ్ళీ రిస్క్ తప్ప. మళ్ళీ పక్కన కూర్చోబెట్టి అదే మరి ఇంకేముంది దాంట్లో, కొత్తగా బోర్ కొడుతుంది కదా. కాబట్టి దాంతో పాటు ఈ పనులు ఉన్నాయి కదా, పనులు మానేసుకుని వెళ్లాల్సిన పని ఏముంది, అందుకు జరుగుతుంటది అనమాట. మూడు పార్టీల సమన్వయం తెలుస్తుంది జనాలకి ఇలాంటి సభలు పెట్టడం వల్ల. అంటే ఏముంది అందులో తెలియడానికి ఏం లేదండి, బేసిక్ గా అందరికీ తెలుసు సమన్వయం లేదనేది. సమన్వయం